జీవీఆర్సీ న్యూస్ కి స్వాగతం. రోటరీ క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ పంపిణీ. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పుట్టినరోజు సందర్భంగా కాకినాడ జిల్లా కాజులూరు మండలం తిప్పరాజుపాలెం గ్రామంలో జూన్ 16వ తేదీ మంగళవారం సూపర్ స్టార్ మహేష్ బాబు ఫౌండేషన్ సౌజన్యంతో రోటరీ క్లబ్ కాకినాడ వారి క్లబ్ అధ్యక్షులు తాడాల బుజ్జి ఆధ్వర్యంలో మహిళలకు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్లు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తిప్పరాజుపాలెంకి చెందిన అమలకంటి వెంకట మహేష్ నిర్దేశకత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ సామాజిక సేవా కార్యక్రమానికి గౌరవ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మెడికల్ క్యాంపుకు గ్రామానికి చెందిన మహిళా మనులంతా క్యూ కట్టారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ వ్యాక్సిన్ కోసం వచ్చిన మహిళలందరికీ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ప్రయోజనాల గురించి చక్కగా అవగాహన కల్పించారు. పూర్తి స్థాయిలో విజయవంతమైన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యాళ్ల ఆంజనేయ వరప్రసాద్, తెలుగుదేశం గ్రామ కమిటీ అధ్యక్షులు ఆనాల శ్రీను, జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు చీకట్ల హరిబాబు, అన్యం శ్రీరామచంద్రమూర్తి, యాళ్ల లక్ష్యబాబు, చోడిశెట్టి మురళీకృష్ణ, ఇంటి వీరబాబు, ఆనాల చంటియ, దూబా గంగరాజు, ఆనాల విష్ణుమూర్తి, కొండమూరి వినయ్, జెక్కే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇలా వచ్చేయండి యువతలకి, అంతా యువతలకు వచ్చాయి. ఇక్కడే పెట్టావు సార్. చాలయా హలో, హాస్పిటల్ మినిస్టర్ మాట్లాడుతున్నాను సార్. ఎంఆర్ఓ గారు తెలుసా? చేశారండి. ఓన్లీ 14 సంవత్సరాల అమ్మాయికే వేస్తున్నారు. అక్కడ స్టాప్ అండి. ముందు వేయట్లేదండి, వెనక వేయట్లేదు. ఓన్లీ 14 పైకి ఓన్లీ 14. ఒకసారి క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా పెట్టేస్తే కుదిరితే అందరూ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ పెట్టాం. క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా రండి అమ్మ, ఎందుకంటే బయట చేయించుకోవాలంటే మీరు 5,000 అవుతుంది. ఉంది అని తెలిస్తే వైద్యం ఉంది, వెంటనే వైద్యం ఉంది. మీరు టెస్టులు పెడతామంటే బయట 5,000 అవుతాను, ఫ్రీగా చేస్తారు. కంటిన్యూస్గా నెలకోసారి పెడతా ఉంటాం. ఇంకా 10% నుంచి 15% ఉంటుంది క్యాన్సర్. అంటే మీకు తెలియదు, ప్లాస్టిక్ వాడకం వల్ల ఇట్ల వల్ల క్యాన్సర్ వచ్చేస్తుంది. ఆడవాళ్ళు ఇది ఉంటుంది, మగవాళ్ళలోనేమో కార్డియాలిక్ వర్స్ట్, హార్ట్ అటాక్లు ఉంటాయి. ఆడవాళ్ళు క్యాన్సర్ ఉంటుంది. 10 నుంచి మొన్న ఎక్కడ చేయండి 12% ఎంత వచ్చింది ఆడవాళ్ళకి. 110 మంది ఎంతమంది చేస్తే 12 మందికి వచ్చింది. కాబట్టి క్యాన్సర్ వ్యాక్సినేషన్ అనేది ఖచ్చితంగా ఆడపిల్లలకి 13 సంవత్సరాల దాటి పిల్లలకి వేయించండి. అలాగే మీరు కూడా ఒకసారి టెస్ట్ చేయించుకుని మీరు వేయించుకోవచ్చు, తప్పలేదు. టెస్ట్ మాత్రం మనకెందుకు లేదు, మనకేముంటుందని కొంతమంది మానేస్తున్నారు. కొంతమంది ఏమో తెలిస్తే పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు, ఎదురింటి వాళ్ళు మనకెందుకు వాళ్ళు ఏమనుకుంటే మనకు ఇంట్లో కూర్చుంటే రోగాలు తక్కువ కదా. సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏదో కరోనాలో వచ్చింది ఇలా అలా ఉంటే అది అప్రూవల్ అయిన తర్వాత బయటకు రిలీజ్ చేస్తుంది గవర్నమెంట్. డైరెక్ట్గా చేస్తుంది కదా, చిన్నపిల్లలు స్కూల్లో చేస్తుంది కదా గవర్నమెంట్. సో మీకు ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు, 100% ఉండవు. అది అప్రూవల్ వచ్చిన తర్వాత మీకు అందరికీ ముందుకు తీసుకెళ్తున్నారు ఈ ఇంజక్షన్స్. సో అందరూ హాస్పిటల్లో పెట్టాం. సో నెలకొకసారైనా మీరు మొబైల్స్లో చేస్తున్నారని కూడా పని మాట్లాడినా అక్కడ రండి. వ్యాక్సిన్ 10,000 బయట చూడమ్మా. ఒకసారి
మీకు తెలిసిన బట్టి ఎలా అడుగుతుంది ఏమీ లేదు నచ్చి నచ్చి కూర్చో కూర్చో అలా వచ్చింది పైన సహకారంతో కాకినాడ క్లబ్ కాకినాడ అధ్యక్షులు రోటరీ క్లబ్ అధ్యక్షులు బుజ్జి గారు ఆధ్వర్యంలో ఈరోజు సుమారు 200 మందికి తిప్పరాజుపాలెం గ్రామంలో సుమారు 200 మంది మహిళలకి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది వేయటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా స్కూల్లో కూడా 13-14 సంవత్సరాల పిల్లలందరికీ కూడా సర్వైకల్ క్యాన్సర్ అని వ్యాక్సిన్ వేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా అవేర్నెస్లోకి రావాలి. ప్లాస్టిక్ కవర్ వాడకాల వల్ల, ఇతర కారణాల వల్ల, కలుషితం వల్ల మహిళలు ఎక్కువ ఈ క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు. కాబట్టి స్క్రీనింగ్ టెస్టులు చేయించుకుని ఏమీ లేని వేళ మనం ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాల్సిన పరిస్థితి 45 సంవత్సరాల మహిళల వరకు కూడా ఉందని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇందులో ముఖ్యంగా ఈరోజు తిప్పరాజుపాలెం గ్రామం మహిళలకి సుమారు 200 మందికి రోటరీ క్లబ్ కాకినాడ వారి సహకారంతో బుజ్జి గారు ఆధ్వర్యంలో మరి ఈరోజు 200 మంది మహిళలకి వ్యాక్సిన్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ని వేయటం చాలా సంతోషకరం. ముఖ్యంగా ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలి అంటే సుమారు ఒక్కొక్క ఇంజక్షను సుమారు 10,000 రూపాయలు వస్తుంటుంది. మరి మహేష్ బాబు ఫౌండేషన్ నుంచి ఇచ్చిన ఈ వ్యాక్సిన్ వేసినందుకు ముఖ్యంగా రోటరీ క్లబ్ కాకినాడ అలాగే బుజ్జి గారిని హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.